Hello Secret Tribe, welcome back to another important video. మన ఛానల్ లో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని డీటెయిల్ గా బ్రేక్ చేస్తామని మీకు తెలుసు. దానిలో భాగంగానే ప్రీవియస్ గా చాలా ప్లాన్స్ ని అయితే రివ్యూ చేస్తూ వచ్చాం. దీనివల్ల మీరు జస్ట్ బ్రాండ్ నేమ్ ఆర్ అడ్వర్టైజ్ చేసే మార్కెటింగ్ ఫీచర్స్ మాత్రమే చూసి బ్లైండ్ గా తీసుకోకుండా ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలనే మేము డీటెయిల్ గా అయితే బ్రేక్ డౌన్ చేస్తాం. అండ్ ఈ రోజు మనం యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ అయితే రివ్యూ చేయబోతున్నాం. మార్కెట్ లో చాలా టర్మ్ ప్లాన్స్ ఉన్నా కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్స్ ఎప్పుడు కూడా యూనిక్ గా స్టాండ్ అవుట్ అవుతాయి. అండ్ పర్సనలీ నేను చాలా మందిని ఏ టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా ఎక్కువగా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అవుతుంది. రీజన్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ గాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నంబర్స్ ఇన్ ది ఇండస్ట్రీ విచ్ ఇస్ 99.6%. ఇది వేరియస్ అదర్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తున్న క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ చాలా అఫోర్డబుల్ రేంజ్ లో అయితే ఉంటాయి. అండ్ దాంతో పాటు సాలరీడ్ పీపుల్ కి ఉమెన్ కి అడిషనల్ గా డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా మనకు కావాల్సిన రైడర్స్ అండ్ బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళు టర్మ్ ప్లాన్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ లో యూనిక్ గా స్టాండర్డ్ అయ్యే ఫీచర్ అయితే ఒకటి ఉంది, అదే స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ వల్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాక ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకి ఇంకా టర్మ్ ప్లాన్ అవసరం లేదని మీరు ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు ప్రీమియమ్స్ అన్ని కూడా వీళ్ళు వెనక్కి ఇచ్చేస్తారు. అండ్ ఈ ఫీచర్ ఏదైతే ఉందో అది ఇన్బిల్ట్ ఫీచరే, మళ్ళీ దీనికి అడిషనల్ గా ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. బట్ ఇన్సూరెన్స్ అంటే పైకి కనిపించే ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ మాత్రమే కాదు కదా, చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, క్లాజులు సబ్ క్లాజులు కూడా ఉంటాయి. అందుకే ఈ రోజు వీడియోలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఒక డీటెయిల్ రివ్యూని అయితే చూద్దాం. దాంతోపాటు ఈ ప్లాన్ ని మార్కెట్ లో ఉన్న అదర్ ప్లాన్స్ తో ఒకసారి కంపేర్ చేసి ఎక్కడ స్టాండ్ అవుతుందో కూడా చూద్దాం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేదే లైఫ్ లో ఒక్కసారి తీసుకున్నాక ఆల్మోస్ట్ 30 to 40 years దాంతోనే మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో తీసుకున్నాక ఆ ప్లాన్ కరెక్టా కాదని డౌట్స్ అయితే మీకు ఉండకూడదు. అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ టర్మ్ ప్లాన్ ని మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇదే ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో మీ కెరీర్, బిజినెస్ అండ్ ఫైనాన్స్ కి యూజ్ అయ్యే కాంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని 2000 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కంపెనీ ఇండియాలోనే వెల్ నోన్ గ్రూప్ అయిన మ్యాక్స్ ఫైనాన్షియల్ గ్రూప్ కి అండ్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ కి మధ్య జాయింట్ వెంచర్. ఆ టైంలో ఈ కంపెనీ యొక్క నేమ్ మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్. బట్ 2012 లో జాపనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన MSIG న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క స్టేక్ ని అయితే కొనుక్కొని పార్ట్నర్ కింద జాయిన్ అయ్యారు. అప్పుడు ఈ కంపెనీని మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గా అయితే రీనేమ్ చేశారు. ఆ తర్వాత 2016 లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ కంపెనీలో ఇంకొక పార్ట్నర్ కింద అయితే జాయిన్ అయ్యారు. అండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2022 లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ కంపెనీలో మేజర్ స్టేక్ ని అయితే అక్వైర్ చేశారు. దాని తర్వాతే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ గా ఈ నేమ్ అయితే చేంజ్ చేశారు. సో ఓవరాల్ గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్స్ అండ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ సెగ్మెంట్ లో అయితే ఉంది. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి టర్మ్ ప్లాన్స్ తో పాటు అదర్ యూలిప్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా సెల్ చేస్తూ ఉంటారు. బట్ మనం వీళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్స్ మాత్రమే రివ్యూ చేయబోతున్నాం. బికాస్ మనీ బ్యాక్ ఇచ్చే పాలసీస్ కానీ ఆర్ యూలిప్ ప్లాన్స్ వల్ల పెద్దగా అడ్వాంటేజ్ అయితే ఏముండదు. దానివల్ల ఎందుకు అడ్వాంటేజ్ ఉండదు అని మనం డీటెయిల్ గా రివ్యూనే చేసాం. ఇన్ కేస్ తెలుసుకోవాలనుకుంటే ఎండ్ కార్డ్స్ లో వీడియో ఉంచుతా చూడండి. సో టు మేక్ ఇట్ సింపుల్, మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని కన్సిడర్ చేస్తుంటే సింపుల్ బేస్ టర్మ్ ప్లాన్స్ అయితే సరిపోతాయి. అంతేగాని ఇన్సూరెన్స్ తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా అవుతాయని ఎలాంటి యూలి ప్లాన్స్ ని పర్చేస్ చేయకండి. ఎప్పుడు ఇన్సూరెన్స్ ని అండ్ ఇన్వెస్ట్మెంట్ ని సెపరేట్ గా ఉంచుకోవడం చాలా మంచిది. నౌ వీళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ రిలేటెడ్ గా మనం ఇంపార్టెంట్ మెట్రిక్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది ఈ టర్మ్ ప్లాన్ కే కాదు, మీరు ఎలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నా ఈ పాయింట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏం చెప్తుందంటే యావరేజ్ గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వచ్చే క్లెయిమ్స్ లో ఎంత % క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తుందా అని మెట్రిక్ చెప్తుంది. సో ఓవరాల్ గా ఇండస్ట్రీ యొక్క యావరేజ్ చూసినట్టయితే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో 98.66% ఉంది. బట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మాత్రం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కన్సిస్టెంట్ గా మంచి నంబర్స్ అయితే డెలివర్ చేస్తూ వస్తున్నారు, విచ్ ఇస్ 99.6%. ఈ మెట్రిక్ ని అదర్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గరకు వచ్చే మెజారిటీ ఆఫ్ ద క్లెయిమ్స్ ని విత్ ఇన్ 30 days లోనే వీళ్ళు సెటిల్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. సో మనం టర్మ్ ప్లాన్ తీసుకునేది అన్ఫార్చునేట్ గా ఏమైనా అయితే మన డిపెండెన్స్ కి ఆ మనీ వెళ్ళాలని. సో అందుకే టర్మ్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత హై ఉంటే అంత మంచిది. సో ఈ మెట్రిక్ లో అయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ది బెస్ట్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది కదా అని బ్లైండ్ గా మనం దాన్ని తీసుకోలేం. క్లెయిమ్స్ తో పాటు అసలు ఆ క్లెయిమ్ లో ఎంత అమౌంట్ ని వీళ్ళు సెటిల్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో చూసినట్టయితే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 96.2%. ఇది కూడా ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఎక్కువే. సో ఇక్కడ కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్
టర్మ్ ప్లాన్ బెటర్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్. ఈ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏం చెప్తుందంటే యావరేజ్ గా వచ్చే 10,000 క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ IRDA దగ్గరికి వెళ్తున్నది అనేది ఈ నంబర్ చెప్తుంది. ఈ కంప్లైంట్ వాల్యూమ్ లో కూడా ఇండస్ట్రీ యావరేజ్ 17 ఉన్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక కంప్లైంట్ రేషియో 5.6. సో ఇక్కడ కూడా కంపారిటివ్లీ లోవర్ నంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్. దెన్ కమ్స్ యాన్యువల్ బిజినెస్. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు యావరేజ్ గా లాస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ 10,700+ crores బిజినెస్ అయితే చేస్తున్నారు. అండ్ యావరేజ్ గా ఎవ్రీ ఇయర్ 1,316 crores అయితే క్లెయిమ్స్ ని సెటిల్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఎందుకు వీళ్ళు చేసే బిజినెస్ ని కూడా చెక్ చేసుకోవాలి అంటే, యాస్ట్రోల్ మనం వన్స్ టర్మ్ ప్లాన్ తీసుకున్నాక ఆల్మోస్ట్ 20, 30, 40 years దాంతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ కంపెనీ యొక్క బిజినెస్ బాగుంటేనే అన్ని ఇయర్స్ వరకు సస్టైన్ అవ్వగలుగుతుంది. అందుకే మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అండ్ క్రెడిబిలిటీని కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ మంచి బిజినెస్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుంది. అండ్ దెన్ కమ్స్ సాల్వెన్సీ రేషియో. ఈ సాల్వెన్సీ రేషియో కంపెనీ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ ని అయితే ఇండికేట్ చేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి సాల్వెన్సీ రేషియో అనేది 1.5 కన్నా ఎక్కువ ఉంటే బెటర్. మ్యాక్స్ లైఫ్ ఒక సాల్వెన్సీ రేషియో చూసినట్టయితే 1.8, విచ్ ఇస్ అగైన్ అ గుడ్ నెంబర్. సో ఈ పారామీటర్స్ అన్నిటిలో కూడా మ్యాక్స్ లైఫ్ చాలా మంచి నెంబర్స్ ని అయితే మెయింటైన్ చేస్తుంది. ఈ మెట్రిక్స్ అన్నిటిని వేరే స్టాప్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే వచ్చిన రిజల్ట్స్ ని ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నా, ఒకసారి డీటెయిల్ గా చెక్ చేయండి. ఇక్కడ చూస్తే అన్ని పారామీటర్స్ లో కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు మంచి నెంబర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో మీ టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నట్టయితే ఈ పారామీటర్స్ ని కంపల్సరీ చెక్ చేసుకోండి. Now Axis Max Life వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ ఒక నేమ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఈ ప్లాన్ టోటల్ గా 6 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. రెగ్యులర్ కవర్, స్మార్ట్ కవర్, రిటర్న్ ఆన్ ప్రీమియం, ఎర్లీ రిటర్న్ ఆన్ ప్రీమియం ప్లస్, ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్ కవర్, ఇన్ఫ్లేషన్ ఇన్కమ్. ఈ 6 వేరియంట్స్ లో రెగ్యులర్ కవర్ అండ్ స్మార్ట్ కవర్ ఏదైతే ఉందో అవే మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది. మిగిలిన 4 ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం, బట్ అవంతా యూస్ఫుల్ అనిపించలేదు. ఈ 2 వేరియంట్స్ ని డీటెయిల్ గా చూసే ముందు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కొన్ని ఎలిజిబిలిటీ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే చూద్దాం. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలంటే ఎంట్రీ ఏజ్ మినిమం 18 years ఉండాలి అండ్ మాక్సిమం 65 years వరకు మనం ఎప్పుడైనా ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ ప్రీమియం పేమెంట్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటాయి. లిమిటెడ్ పే అంటే కొన్ని ఇయర్స్ లోనే టర్మ్ ప్లాన్ ఒక ప్రీమియమ్స్ ఫినిష్ చేయాలనుకుంటే 1 to 15 years లోపే ఆ ప్రీమియమ్స్ అయితే మనం పే చేసేయచ్చు. అండ్ దాంతో పాటు మంత్లీ అండ్ ఇయర్లీ పేమెంట్ ఆప్షన్ కూడా వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. అండ్ ఈ టర్మ్ ప్లాన్ ఒక కవరేజ్ 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దాని అబౌవ్ 50 lakh, 1 crore, 5 crore, 10 crore ఇలా ఎంత కావాలన్నా ఎలిజిబిలిటీ బట్టి తీసుకోవచ్చు. అండ్ ఈ టర్మ్ ప్లాన్ ప్రాపర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళే కాదు, హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ ప్రూఫ్ ని చూపించి అయితే టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. నౌ లెట్స్ జంప్ ఇంటూ ఫస్ట్ వేరియంట్, రెగ్యులర్ కవర్. ఈ రెగ్యులర్ కవర్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ టర్మ్ ప్లాన్స్ లాగే. లైక్ వన్స్ పాలసీ హోల్డర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఇన్ కేస్ టెన్యూర్ లోపే ఆ పాలసీ హోల్డర్ ఒక డెత్ అయినట్టయితే ఆ కవర్ అమౌంట్ ఏదైతే ఉందో అది నామినీస్ కి వెళ్తుంది. అండ్ రైడర్స్ లేకపోయినా కూడా ఈ రెగ్యులర్ ప్లాన్ లో కూడా కొన్ని బ్యూటిఫుల్ ఇన్బిల్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి చూసినట్టయితే ఫస్ట్ వన్ టర్మినల్ ఇల్నెస్ కవర్. ఈ టర్మ్ ప్లాన్ లో ఫ్రీగానే టర్మినల్ ఇల్నెస్ కవర్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే పాలసీ తీసుకున్నాక టెన్యూర్ లోపు ఎప్పుడైనా పాలసీ హోల్డర్ కి టర్మినల్ ఇల్నెస్ తో డయాగ్నోస్ అయింది అనుకోండి, అప్పుడు బ్రతికుండగానే 1 crore కవర్ అయితే పాలసీ హోల్డర్ కి ప్రాసెస్ చేస్తారు. అండ్ టర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటో ఐడియా లేకపోతే సింపుల్ గా చెప్తా. టర్మినల్ ఇల్నెస్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ లేని డిజీజ్ డయాగ్నోస్ అవడం. వన్స్ ఇది డయాగ్నోస్ అయితే పేషెంట్ బ్రతికే ఛాన్స్ అనేది ఇంకొండదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్స్టా క్లెయిమ్ పే అవుట్. సో అన్ఫార్చునేట్ గా పాలసీ హోల్డర్ కి ఏమైనా ఈ నామినీస్ క్లెయిమ్ అప్లై చేసినట్టయితే విత్ ఇన్ 1 day లోనే అప్ టు 2 lakh అమౌంట్ వరకు అయితే ప్రాసెస్ చేస్తారు. మిగిలింది డ్యూ డిలిజెన్స్ ఫినిష్ అయ్యాక అయితే క్రెడిట్ చేస్తారు. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్. అండ్ దీన్నే మ్యాక్స్ లైఫ్ వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ అని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, వన్స్ పాలసీ తీసుకున్నాక ఫ్యూచర్ లో అవసరం లేదు అనుకుంటే మనం అప్పటి వరకు కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కిస్తారు. ఈ ప్రీమియమ్స్ అంటే ఓన్లీ నెట్ ప్రీమియం మాత్రమే. ఇన్ కేస్ రైడర్స్ ఏమైనా యాడ్ చేసుకున్నారనుకోండి ఆ అమౌంట్ వెనక్కి రాదు, ఓన్లీ నెట్ ప్రీమియం అమౌంట్ ఒక్కటే వెనక్కి వస్తుంది. బట్ ఈ స్పెషల్ ఎగ్జిట్ తీసుకోవాలి అనుకుంటే పాలసీ టెన్యూర్ ఏదైతే ఉందో అది మినిమం 40 years ఉండాలి. 40 years లో ఆఫ్టర్ 30 years మాత్రమే మనం ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ ని తీసుకోగలం. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ తనకి 25 years ఉన్నప్పుడు ఈ టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. కవర్ ఏజ్ స్టిల్ 65 తీసుకుంటే అప్పుడు పాలసీ టెన్యూర్ 40 years అవుతుంది. సో ఈ 40 years టెన్యూర్ లో 30 years కంప్లీట్ అయ్యాక అంటే ఆ పర్సన్ 55 years క్రాస్ అయ్యాక కావాలి అంటే ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ ని అయితే తీసుకోవచ్చు. సో దీనికి అప్లై చేశాక అప్పటి వరకు ఏవైతే ప్రీమియమ్స్ పే చేశారో అవన్నీ కూడా వెనక్కి ఇచ్చేస్తారు. అంటే 55 years తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చా అని మీకు డౌట్ వచ్చినట్టయితే లాస్ట్ 4 years లో ఈ బెనిఫిట్ తీసుకోవడం అవదు. అంటే ఆ పర్సన్ కి 61 years క్రాస్ అయ్యాక ఈ బెనిఫిట్ ని ఇంకా తీసుకోవడం అవదు. ఆ 55 years to 61 years ఏజ్ మధ్యలోనే ఈ బెనిఫిట్ తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. బట్ వన్స్ ఈ బెనిఫిట్ తీసుకున్నాక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడ్ ఉండదు, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడే సెకండ్ కేసు కూడా డిస్కస్ చేయాలి. ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో అది మినిమం 40 years టెన్యూర్ ఉన్న ప్లాన్స్ కి మాత్రమే. ఇన్ కేస్ బిలో 40 టెన్యూర్ ఉన్నట్టయితే ఆ ప్లాన్స్
కి ఇది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసులో 65 years కి కాకుండా 60 years వరకే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఆ కేసులో స్పెషల్ ఎగ్జిట్ అనేది వర్తించదు. సో ఈ ఫీచర్ ని చాలా ఇయర్స్ నుంచి జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అని ప్రమోట్ చేసుకుంటుంది మ్యాక్స్ లైఫ్. అండ్ ఈ ఫీచర్ కూడా కంప్లీట్లీ ఫ్రీ, ఎలాంటి అడిషనల్ ప్రీమియమ్స్ అయితే దీని గురించి కట్టాల్సిన అవసరం లేదు. ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ కవర్ కంటిన్యూన్సీ బెనిఫిట్. ఈ బెనిఫిట్ వల్ల ఎప్పుడైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి పాలసీ హోల్డర్ ప్రీమియమ్స్ పే చేయలేదు అనుకోండి, అప్ టు 12 months వరకు ఈ పాలసీని మళ్ళీ రివైవ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైఫ్ లో ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా లేదా వేరియస్ రీజన్స్ వల్ల ప్రీమియమ్స్ పే చేయలేకపోయినా అప్ టు 12 months వరకు అయితే మీకు ఈ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది. బట్ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది పాలసీ తీసుకున్నాక ఆఫ్టర్ 3 years నుంచే యాక్టివేట్ అవుతుంది. ఇన్ కేస్ పాలసీ తీసుకున్నాక ఫస్ట్ ఇయర్ పేమెంట్ చేసి సెకండ్ ఇయర్ నుంచి అవైల్ చేసుకోవాలంటే అవదు. 3 years పేమెంట్ హిస్టరీ అయితే ఉండాలి. ఇది కూడా యాక్చువల్లీ మంచి ఫీచరే. దీన్ని కూడా వీళ్ళు ఫ్రీగా ఇన్బిల్ట్ ఫీచర్ గానే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా సాలరీడ్ పీపుల్ అందరికీ కూడా 15% అప్ ఫ్రంట్ డిస్కౌంట్ అయితే ఫస్ట్ ఇయర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫీమేల్, సాలరీడ్ డిస్కౌంట్స్ తో పాటు ఫీమేల్ అయితే ప్రీమియమ్స్ మేల్ కన్నా ఒక 15% తక్కువ అయితే ఉంటాయి. దీనివల్ల ఉమెన్ ఇంకా అఫోర్డబుల్ రేట్ లోనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోగలరు. అండ్ దాంతో పాటు ఫీమేల్స్ కి ఎక్స్క్లూజివ్ గా లైఫ్ లైన్ ప్లస్ అనే బెనిఫిట్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఉమెన్ ఈ పాలసీ తీసుకున్నాక ఫ్యూచర్ లో ఎప్పుడైనా హస్బెండ్ ఎక్స్పైర్ అయినట్టయితే ఆ కేసులో కవర్ అమౌంట్ ని పెంచుకునే ఆప్షన్ అయితే ఈ బెనిఫిట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్ లోనూ అవైలబుల్ గానే ఉంటాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వేరియంట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది స్మార్ట్ కవర్ ప్లాన్. ఈ స్మార్ట్ కవర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది కూడా రెగ్యులర్ టర్మ్ ప్లాన్ లాగే, బట్ దీంట్లో అడిషనల్ గా ఒక ఫీచర్ అయితే యాడ్ అవుతుంది. అదేంటి అంటే పాలసీ హోల్డర్ ఈ వేరియంట్ లో టర్మ్ ప్లాన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ 15 years వరకు మన సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అది 150% వరకు ఇస్తారు. అండ్ ఆఫ్టర్ 15 years మనం చూస్ చేసుకున్న కవర్ అమౌంట్ ఎంతో అంతే ఇస్తారు. ఇది సింపుల్ గా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్స్ సే ఒక ఇండివిజువల్ 30 years ఉన్నప్పుడు ఈ వేరియంట్ లో టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకుందాం. ఫర్ ద టెన్యూర్ ఆఫ్ 40 years అండ్ కవర్ అమౌంట్ వచ్చేసరికి 2 crore. సో ఈ వేరియంట్ ఎలా వర్క్ అవుతుందంటే 30 years నుంచి ఆ ఇండివిజువల్ కి 45 years వచ్చేంత వరకు ఆ కవర్ అమౌంట్ 2 crore ఏదైతే ఉందో అది ఇంకొక 50% బూస్ట్ అవుతుంది. అంటే టోటల్ గా 3 crore కవరేజ్ అనేది ఫస్ట్ 15 years ఆఫర్ చేస్తారు. 116th year లోకి ఎంటర్ అవ్వగానే ఆ కవర్ అమౌంట్ 2 crore అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ 45 years లోపే ఆ ఇండివిజువల్ కి ఏమైనా అయితే ఆయన తీసుకున్నది 2 crore కవర్ అయినా కూడా 3 crore రూపీస్ ని నామినీస్ కి అయితే ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్టర్ 15 years ఎక్స్పైర్ అయినట్టయితే ఆ ఇండివిజువల్ చూస్ చేసుకున్న 2 crore కవర్ ఏదైతే ఉందో అంతే ఇస్తారు. ఈ వేరియంట్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే యంగ్ ఏజ్ లో లయబిలిటీస్, లోన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 15 years వరకు వచ్చే అడిషనల్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్ లా చూడొచ్చు. అండ్ ఈ స్మార్ట్ కవర్ ప్లాన్ ని రెగ్యులర్ ప్లాన్ ని కంపేర్ చేసి చూసాం అనుకోండి, లెట్స్ సే రెగ్యులర్ ప్లాన్ కు 3 crore కవర్ అమౌంట్ కి ప్రీమియం ఒక 25,000 పడుతున్నట్టయితే స్మార్ట్ కవర్ లో 2 crore ప్లాన్ ఆల్మోస్ట్ 10 to 15% డిస్కౌంట్ లో అయితే దొరుకుతుంది. బట్ 2 crore అయినా కూడా ఫస్ట్ 15 years 3 crore వరకు కవర్ అమౌంట్ ని తీసుకోవచ్చు. ఇవి మేజర్ గా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్స్ లో మనం తెలుసుకోవాల్సిన వేరియంట్స్ అయితే. అండ్ మిగిలిన 4 వేరియంట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో దీంట్లో థర్డ్ వేరియంట్ చూసినట్టయితే రిటర్న్ ఆన్ ప్రీమియం. ఆ నేమ్ నుంచే మనం అర్థం చేసుకోవచ్చు మనం పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్టెన్ ఇయర్స్ తర్వాత మనకి బ్యాక్ వచ్చేస్తాయి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ ఉంది కదా మళ్ళీ రిటర్న్ ఆన్ ప్రీమియం ఎందుకు అని. ఈ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ లో పాలసీ టెన్యూర్ అనేది మినిమం 40 years ఉండాలి కదా, బట్ రిటర్న్ ఆన్ ప్రీమియం ఏదైతే ఉందో అది 40 years కన్నా తక్కువ ఉన్నా కూడా రిటర్న్ ఆన్ ప్రీమియం ఆఫ్ చేసుకుంటే మనం పే చేసిన ప్రీమియమ్స్ అనేవి వెనక్కి ఇచ్చేస్తారు. బట్ ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్ ప్లాన్ తో కంపేర్ చేస్తే ప్రీమియమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి రిటర్న్ ఆన్ ప్రీమియం లో. ఈ మధ్య చాలా మంది రిటర్న్ ఆన్ ప్రీమియం వల్ల బెనిఫిట్ ఉంటుందేమో అనుకుని ఆ వేరియంట్ అయితే చూస్ చేసుకుంటున్నారు. బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ రెగ్యులర్ కవర్ ఏదైతే ఉందో అది తీసుకొని మిగిలిన అమౌంట్ ని ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా లాంగ్ రన్ లో మీకు ఇంకా బెటర్ రిటర్న్స్ వర్క్అవుట్ అవుతాయి. సో రిటర్న్ ఆన్ ప్రీమియం తీసుకోవడం వల్ల నిజంగా పెద్ద బెనిఫిట్ అయితే ఏం ఉండదు. అండ్ ఈ రిటర్న్ ఆన్ ప్రీమియం లోనే ఇంకొక టైప్ ఆఫ్ వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది, అదే ఎర్లీ ఆర్ఓపి ప్లస్. ఈ వేరియంట్ లో అయితే మనం పే చేసిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏజ్ 60 వచ్చిన తర్వాత 50% అయితే డిస్పర్స్ చేస్తారు. అండ్ మిగిలిన 50% ఏదైతే ఉందో అది పాలసీ 10 year ఫినిష్ అయ్యాక అయితే రిటర్న్ చేస్తారు. సో రిటర్న్ ఆన్ ప్రీమియం ఎలా వర్క్ అవుతుందో దాంట్లో ఇది ఒక టైప్ అంతే. అండ్ దెన్ కమ్స్ ఇన్కమ్ ప్రొటెక్షన్ వేరియంట్. ఈ వేరియంట్ 2 types అయితే ఉంటాయి, లెవెల్ ఇన్కమ్ ఒకటి, ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ ఇన్కమ్ ఒకటి. ఈ వేరియంట్ ఎలా పనిచేస్తుందంటే పాలసీ తీసుకున్నాక పాలసీ హోల్డర్ డెత్ అయినట్టయితే ఆ కవర్ అమౌంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా నామినీస్ కి ఇవ్వకుండా ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ ని రిలీజ్ చేయడం. లెవెల్ ఇన్కమ్ ఆప్షన్ లో అయితే ఫిక్స్డ్ గా ఒకటే అమౌంట్ ఎవ్రీ మంత్ క్రెడిట్ అవుతుంది. అదే ఇన్ఫ్లేషన్ ప్రూఫ్ ఇన్కమ్ లో అయితే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఎవ్రీ 3 years ఒకసారి 10% ఇంక్రీజ్ చేసి మంత్లీ క్రెడిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఆప్షన్ వల్ల వచ్చే పెద్ద బెనిఫిట్ అయితే ఏం లేదు, బికాస్ మనీ అంతా ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గరే ఉంచుకొని ఎవ్రీ మంత్ సర్టెన్ అమౌంట్ అయితే నామినీస్ గానీ డిపెండెన్స్ గానీ విత్డ్రా చేసిస్తారు అంతే. దాని బదులు లంసమ్ తీసుకోవడం ఎప్పుడు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఈ 6 వేరియంట్స్ తో పాటు హోల్ లైఫ్ కవర్ అని కూడా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. బట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ వల్ల పెద్దగా వచ్చే బెనిఫిట్స్ అయితే ఏముండవు. సో మీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో టర్మ్ ప్లాన్ చూస్తున్నట్టయితే రెగ్యులర్ అండ్ స్మార్ట్ కవర్ ఈ రెండు ఎక్స్ప్లోర్ చేస్తే చాలు. అండ్ పర్సనలీ ఐ ఫీల్ రెగ్యులర్ ప్లాన్ విల్ బి అ బెటర్ చాయిస్. ఎందుకంటే ఏమైనా ఆప్షన్స్ యాడ్ చేసుకున్న ప్రతిసారి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అడిషనల్ గా కొంత
కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ప్లెయిన్ ప్లాన్ కావాలి అంటే రెగ్యులర్ ప్లాన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇన్బిల్ట్ ఫీచర్స్ అన్ని కూడా రెగ్యులర్ ప్లాన్ అండ్ స్మార్ట్ కవర్ రెండిట్లోని అవైలబుల్ గా ఉంటాయి. ఈ ప్లాన్ రిలేటెడ్ గా టైప్స్ అండ్ బెనిఫిట్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంపార్టెంట్ గా వీళ్ళు ఆఫర్ చేసే ఆప్షనల్ రైడర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ టర్మ్ ప్లాన్ లో అడిషనల్ గా మనకు కావాల్సిన రైడర్స్ అన్ని కూడా వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. లైక్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిసేబిలిటీ రైడర్ అండ్ యాక్సిడెంటల్ డెత్ రైడర్, దాంతో పాటు వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అండ్ అలాగే ఉమెన్ కి ఎస్పెషల్ గా మెటర్నిటీ కవర్ ఆప్షన్. అండ్ ఈ రైడర్ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే ఆప్ట్ చేసుకోగలరు. ఈ మెటర్నిటీ కవర్ ఆప్షన్ వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినా లేదా న్యూ బోర్న్ బేబీకి ఏదైనా కంజనైటల్ ఇష్యూ వచ్చినా కూడా అడిషనల్ గా పే అవుట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ ఎలా యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ లో డయాగ్నైజ్ అయినట్టయితే అప్పటి నుంచి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నిటిని కూడా వేవ్ ఆఫ్ చేసి టర్మ్ ప్లాన్ ని అలాగే కంటిన్యూ చేస్తారు. అండ్ యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఆప్ట్ చేసుకోవడం వల్ల పాలసీ హోల్డర్ కి యాక్సిడెంటల్ గా ఏమైనా అయితే అడిషనల్ పే అవుట్ రిలీజ్ అవుతుంది. అండ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఏదైతే ఉందో ఇన్ కేస్ పేషెంట్ క్రిటికల్ ఇల్నెస్ లో డయాగ్నైజ్ అయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ లో డిసేబిలిటీ ఫేస్ చేసినా ఈ రైడర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా యాడ్ ఆన్ రైడర్స్. ఇన్ కేస్ ఇవి యాడ్ చేసుకుంటున్నట్టయితే అడిషనల్ గా కొంచెం ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. నౌ లెట్స్ జంప్ ఇంటు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో. అసలు చాలా మంది టర్మ్ ప్లాన్ తీసుకోకుండా డిలే చేసేది 2 రీజన్స్ వల్ల. ఫస్ట్ వన్, ఆ టర్మ్ ప్లాన్ వల్ల మనకి బెనిఫిట్ ఏముంటుంది, మనం పే చేసిన అమౌంట్ ఎలాగో వెనక్కి రాదు కదా, మరి ఎందుకు టర్మ్ ప్లాన్ తీసుకోవడం అన్న థాట్ తో అయితే డిలే చేస్తూ ఉంటారు. ఫస్ట్ అదే అసిస్ట్ చేస్తా. టర్మ్ ప్లాన్ వల్ల అసలు యూజ్ ఏ ఉంది. మంత్లీ ఒక 1000 రూపీ పే చేస్తున్నాం అనుకోండి, మనకి 1 crore or 2 crore టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్ కేస్ టెన్యూర్ లోపే పాలసీ హోల్డర్ కి ఏమైనా అయితే ఆ కవర్ అమౌంట్ నామినీస్ కి వెళ్తుంది. ఇన్ కేస్ టెన్యూర్ కన్నా మించి మనం బతుకుతున్నాం అనుకోండి, ఎలాంటి అడ్వాంటేజ్ రాదు కదా, మరి ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. టర్మ్ ప్లాన్ అయినా హెల్త్ ప్లాన్ అయినా మనం తీసుకునేది రిస్క్ ప్రొటెక్షన్ పార్ట్ ని కవర్ చేసుకోవడానికి. సింపుల్ గా చెప్పాలంటే మనం ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్న 1000-2000 రూపీస్ వర్త్ ఉన్న లాకే ఇంటికి ఎలా అయితే తాళంగా ప్రొటెక్షన్ లా యూజ్ అవుతుందో మన లైఫ్ కూడా ఈ టర్మ్ అండ్ హెల్త్ అలాగే. సో ఇన్ కేస్ మీరు 50,000 సంపాదిస్తున్నా, 1 lakh సంపాదిస్తున్నా, ఇంకా ఎంత సంపాదిస్తున్నా ఈ 1000 or 2000 రూపీ మంత్లీ స్పెండ్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ ఎక్స్పెన్సెస్ లో హ్యూజ్ డిఫరెన్స్ ఏం రాదు. బికాస్ హార్డ్లీ Tier 1, Tier 2 సిటీస్ లో ఉన్న వాళ్ళు వీకెండ్ స్పెండ్స్ 500-1000 రూపీ ఈజీగా ఉంటాయి. సో దాని నుంచి బెనిఫిట్ ఏంటా అని చూడకుండా ప్రొటెక్షన్ కోసం అయితే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉంచుకోవాలి. అండ్ చాలా మంది డిలే చేయడానికి ఉన్న సెకండ్ రీజన్ ఏంటి అంటే డౌట్స్. అసలు నా టర్మ్ కవర్ ఎంత ఉండాలి, ఎన్ని ఇయర్స్ ఉండాలి, ఎలాంటిది తీసుకోవాలన్న డౌట్స్ తో చాలా మంది ఆగుతూ ఉంటారు. బట్ అన్నిటిని చాలా సింపుల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, ఇన్ కేస్ మీ కవర్ అమౌంట్ ఎంత తీసుకోవాలని ఐడియా లేదనుకోండి, మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత ఉందో దానికి మినిమం 10 to 20 టైమ్స్ అయితే మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 50,000 per month అయినట్టయితే ఇయర్లీ 6 lakh అవుతుంది. దానికి 20 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 1.2 crore అవుతుంది. సో మీరు తీసుకోవాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ 1 crore అరౌండ్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ లైబిలిటీస్ లైక్ కార్ లోన్లు, హౌస్ లోన్లు అండ్ ఎనీ అదర్ లోన్స్ చాలా ఎక్కువగా ఉండి మీరు లేనప్పుడు ఆ ప్రెషర్ మీ డిపెండెన్స్ మీద పడుతుంది అనుకుంటే ఇంకొక 1 crore యాడ్ చేసుకోవడం బెటర్. బట్ స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం 1 crore తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ 50 lakh తో స్టార్ట్ చేశాక ఫ్యూచర్ లో ఎప్పుడైనా కవర్ అమౌంట్ ని టాప్ అప్ చేసుకోవాలంటే అంత ఈజీగా అవైలబుల్ గా ఉండవు. సో ఫస్ట్ నుంచే 1 crore ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇన్ కేస్ మీకు 1 crore కి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ 50 lakh వరకే వస్తుంది అనుకుంటే స్టార్ట్ విత్ 50 lakh. ఇన్ కేస్ మీ ఏజ్ 22 to 35 ఉంది అనుకోండి, మీ ప్రీమియం మంత్లీ 1000 to 2500 లోపే వస్తుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు తీసుకుంటేనే అదే ప్రీమియం ని మీరు టెన్యూర్ అంతా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, నా ప్రీమియమ్స్ నేను మంత్లీ పే చేయాలా, ఇయర్లీ పే చేయాలా, ఆ లిమిటెడ్ ఇయర్స్ లోనే ఫినిష్ చేసుకోవాలని. కాంప్లికేషన్స్ ఏమీ వద్దనుకుంటే మీరు మంత్లీ ఆర్ ఇయర్లీ ప్రీమియమ్స్ ని చూస్ చేసుకోవడమే బెటర్. బట్ ఇన్ కేస్ నాకు ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది, నాకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ప్రీమియమ్స్ ని కొంచెం అర్లీగా ఫినిష్ చేసుకోవాలని మీకు ఉన్నట్టయితే అప్పుడు మీరు లిమిటెడ్ పేని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ పర్సనలీ ఐ సజెస్ట్ గో విత్ మంత్లీ ఆర్ ఇయర్లీ ప్రీమియమ్స్. అదే మీకు ఫైనాన్షియల్లీ బెటర్ అవుతుంది. ఇప్పుడు ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అండ్ రాంగ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోకుండా తీసుకోవాలి అంటే ఆ యూజర్ జర్నీ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తా. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే మ్యాక్స్ లైఫ్ ఒక రెఫరల్ లింక్ ఉంచుతున్నా. మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే ఆ లింక్ ని యూజ్ చేయండి, లేదా ఎక్కడి నుంచి తీసుకున్నా నో ప్రాబ్లం. నా ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఈ పేజ్ లో మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, దాంతో పాటు మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక ఈ కింద యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఇన్కమ్ బ్రాకెట్ లో ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ నౌ కొట్టండి. నౌ ఈ పేజ్ మీద అయితే మీరు ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీ జెండర్, దాని తర్వాత మీరు స్మోకరా నాన్ స్మోకర్ అని అడుగుతుంది. ఇన్ కేస్ స్మోకర్ అయి ఉంటే నాన్ స్మోకర్ కేటగిరీలో పాలసీ తీసుకోవడానికి అయితే ట్రై చేయకండి, స్మోకర్ అనే సెలెక్ట్ చేయండి. నో అది సెలెక్ట్ చేశాక మీరు సాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్ అడుగుతుంది. ఆ నెక్స్ట్ పేజ్ లో ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి సెలెక్ట్ చేసుకొని చెక్ కవర్ కొట్టాక మీ ఎలిజిబిలిటీ కవర్ ఎంత ఉందో అంత ఇక్కడ డిస్ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే రికమెండెడ్ 2 crore అని చూపిస్తుంది. అండర్ 2 crore మీరు ఎంత
ఎంతైనా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కవర్ టిల్ ఏజ్ అని చూపిస్తుంది కదా, అంటే మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. యూజువల్ గా 60 to 70 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఐఎమ్ సెలెక్టింగ్ 60. అండ్ దాని కిందే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది చూడండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్ మీరు అవైల్ చేసుకోవాలి అంటే మినిమం 66 ఇయర్స్ అయితే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ బెనిఫిట్ మీరు తీసుకోవాలి అనుకుంటే 66 ఇయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అది సెలెక్ట్ చేసుకున్నాక కింద ప్రొసీడ్ అనే బటన్ అయితే క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన రైడర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు వర్క్ పర్పస్ ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నట్టయితే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ని అండ్ క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిసేబిలిటీ రైడర్ ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ దట్ ఈస్ ఆప్షనల్. ఇక్కడ చూస్తే ఈ 2 రైడర్స్ లేకుండా మీకు ప్రీమియం 1300 రూపీ పర్ మంత్ అవుతుంది. బట్ ఈ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీమియం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. బట్ ఈ రైడర్స్ లో కూడా మీకు ఎంత అమౌంట్ కావాలో అంతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం ప్రీమియమ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి 25 lakhs సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ కేసులో 2099 రూపీస్ మనకి మంత్లీ ప్రీమియం అవుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే మనం శాలరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ లో 15% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తారు. బట్ సెకండ్ ఇయర్ నుంచి ప్రీమియం మీరు చూసుకుంటే 2330 రూపీ పర్ మంత్ అవుతుంది. సో ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఇయర్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నౌ నీడెడ్ రైడర్స్ ని దాంట్లో సమ్ అష్యూర్డ్ ని సెలెక్ట్ చేసుకున్నాక క్లిక్ ప్రొసీడ్. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ని ప్రాపర్ గా ఎంటర్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్, పిన్ కోడ్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయొచ్చు. వన్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక పేమెంట్ పేజ్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఈ పేమెంట్ పేజ్ లో ఫస్ట్ మంత్ ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈదర్ ఇది యూపీఐ ద్వారానో లేదంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారానో పే చేయొచ్చు. వన్స్ ఈ పేమెంట్ ఫినిష్ అయ్యాక మీ మెడికల్ టెస్ట్ అయితే మీరు షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ మీరు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా మెడికల్స్ అయితే తప్పకుండా అవుతాయి. ప్రాపర్ గా అన్ని టెస్ట్ అండ్ డ్యూ డెలిజెన్స్ ఫినిష్ అయ్యాక మీకు పాలసీ అనేది అప్రూవ్ అవుతుంది. సో మెడికల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వన్స్ అవి సబ్మిట్ చేశాక విత్ ఇన్ 7 to 14 వర్కింగ్ డేస్ లోనే మీకు పాలసీ అనేది అప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడైనా డౌట్ వచ్చి స్టక్ అయినట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ మీకు కాల్ చేసి మొత్తం ప్రాసెస్ అయితే ఫినిష్ చేస్తారు. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎంత సింపుల్ గా మీరు విత్ ఇన్ 10 minutes లోనే ఒక మంచి టర్మ్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలని ఐడియా లాగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ని డిలే చేస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియమ్స్ కూడా చాలా అఫోర్డబుల్ గా అయితే ఉంటాయి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో స్మోకర్ అండ్ నాన్ స్మోకర్ కేటగిరీ మేల్ అండ్ ఫీమేల్ కి యావరేజ్ ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ మీద ఉంచుతున్నా, ఒకసారి పాజ్ చేసుకుని అయితే డీటెయిల్ గా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డైరెక్ట్ గా చెక్ చేసుకుందాం అనుకున్నా కూడా కింద ప్రొవైడ్ చేసిన లింక్ లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ప్రీమియం అనేది అక్కడ చూపిస్తుంది. నౌ లెట్స్ జంప్ ఇంటు ప్రోస్ అండ్ కాన్స్. మెయిన్ గా యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క టర్మ్ ప్లాన్ అడ్వాంటేజ్ చూసినట్టయితే ఫస్ట్ వన్ అఫోర్డబిలిటీ. వీళ్ళ టర్మ్ ప్లాన్స్ అన్ని కూడా డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్, మంత్లీ, ఇయర్లీ, లిమిటెడ్ పే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. అండ్ దాంతో పాటు ఇండస్ట్రీలోనే బెస్ట్ పారామీటర్స్ తో ఈ టర్మ్ ప్లాన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా చాలా మంది టర్మినల్ ఇల్నెస్ కవర్ ఏదైతే ఉందో అది అడిషనల్ రైడర్ లా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం అది ఇన్బిల్ట్ ఫీచరే కాబట్టి ఫ్రీగా వస్తున్నట్టే. అండ్ దాంతో పాటు స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్. ఇన్ కేస్ 10 years up to 40 years వరకు ప్లాన్ చేసుకుంటున్నట్టయితే 30 years తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ నీడ్ లేదు, ఐఎమ్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అనుకుంటే ఆ టైంలో మనం కట్టిన ప్రీమియమ్స్ అన్ని కూడా వెనక్కి ఇచ్చేస్తారు. నౌ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఈ టర్మ్ ప్లాన్ లో ఆల్మోస్ట్ 7 వేరియంట్స్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజింగ్ గా అయితే ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు అయితే 2 వేరియంట్స్ ని ప్రిఫర్ చేస్తారు. బట్ చూడని వాళ్ళకి టూ మెనీ వేరియంట్స్ లో అయితే అనిపిస్తుంది. సో మర్చిపోకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ చూసినట్టయితే స్లో అప్రూవల్ ఆర్ మెడికల్ ప్రాసెస్. ఈ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఇది ఎక్కడా కనిపించదు. బట్ పర్సనలీ ఇది నేను ట్రై చేశాక ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే, బికాస్ ప్రీవియస్ గా చెప్పినట్టు మేము ఏదైనా ప్రోడక్ట్ తో కొలాబరేట్ అవుతున్నప్పుడు పర్సనలీ ఆ ప్రోడక్ట్ ని ఫస్ట్ మేమే ట్రై చేసి చూస్తాం. అలాగే రీసెంట్ గా ఈ టర్మ్ ప్లాన్ కూడా మేము ట్రై చేసి చూసాం. అలా ట్రై చేసినప్పుడే మాకు కూడా తెలిసింది మెడికల్స్ తర్వాత ఆల్మోస్ట్ 15 to 20 days వరకు పాలసీ అప్రూవల్ కి అయితే టైం పడుతుంది అని. అన్ని కరెక్ట్ గా ఉంటే 7 days లోనే అప్రూవ్ అయిపోతుందని చెప్తారు. బట్ థింగ్ ఏంటంటే మెడికల్స్ ఫినిష్ అయ్యాక పాలసీ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ 15 days అయితే పట్టింది. ఇదే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇవి ఈ టర్మ్ ప్లాన్ రిలేటెడ్ గా మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే. అండ్ ఫైనల్ గా ఈ ప్లాన్ తీసుకోవాలా లేదా అని కన్క్లూడ్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మార్కెట్స్ లో ఉన్న టాప్ ప్లాన్స్ లో ఈ ప్లాన్ కూడా ఒకటి, అంతేగాని ఇదే ది బెస్ట్ ప్లాన్ అని కాదు. అందుకే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ గా కంప్లీట్ నాలెడ్జ్ అయితే తెలుసుకోండి. అండ్ ఈ ప్లాన్ తీసుకోవాలా లేదా అని మాట్లాడుకోవాలంటే ఎస్, ఇన్ కేస్ మీరు ఒక మంచి టర్మ్ ప్లాన్ ని అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకోవాలనుకుంటే యూ కెన్ షూర్లీ ఎక్స్ప్లోర్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్స్. బికాస్ ఈ టర్మ్ ప్లాన్ హై ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ సాలరీడ్ పర్సన్స్ కి, ఫీమేల్స్ కి అడిషనల్ గా డిస్కౌంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇన్ కేస్ తీసుకుందాం అని కన్సిడర్ చేస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ రెఫరల్ లింక్ అయితే ఉంచుతున్నా, యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదంటే మీరు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, బట్ తీసుకోండి. అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఒక ప్లెయిన్ టర్మ్ ప్లాన్ మాత్రమే తీసుకోండి. దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే కలపకండి, బికాస్ దాని వల్ల పెద్దగా అడ్వాంటేజ్ అయితే ఏం ఉండదు. హోప్ ఈ వీడియో మీకు వాల్యూని యాడ్ చేసింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అండ్ కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, అది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే సబ్స్క్రైబ్డ్.